నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇచ్చిన మాట ప్రకారం రామలింగపేట మున్సిపల్ పట్టణంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే 11వ వార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న మైనంపల్లి హనుమంతరావు. ఘనంగా జరుగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 3వ రోజు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ సమేత నారసింహుడు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లాలన్న జాగృతి అధ్యక్షురాలు. బీసీ రిజర్వేషన్ అమలుకై ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి పెంచాలన్న కవిత. అమీర్పేట ఫైర్ యాక్సిడెంట్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఓనర్స్ భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్లే సామాన్య ప్రజలకు అన్యాయం. రామయ్యంపేట మున్సిపాలిటీలోని 12 వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని, వార్డులో ఉన్న సమస్యలన్నింటి కూడా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకుపోయి నిధులు తీసుకువచ్చి పరిష్కరించేందుకు పనిచేస్తానని రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా తెలిపారు. రామయ్యంపేట మున్సిపాలిటీలో ఇటీవల నూతనంగా ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలను స్వీకరించారు. రామాయంపేట మున్సిపల్లోని 12వ వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని, వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకుపోయి నిధులు తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీలో ఇటీవల నూతనంగా ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలను స్వీకరించారు. మున్సిపల్ చైర్మన్ గా గజవాడ లావణ్య నాగరాజుతో పాటు వైస్ చైర్మన్ నవనీత గణేష్, ఇతర మున్సిపల్ కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్ లావణ్య నాగరాజు వేద మంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు స్వీకరించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చి ఆమెను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్, కౌన్సిలర్లను పలువురు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా, 7వ వార్డు కౌన్సిలర్ నాగరాజులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రామాయంపేట మున్సిపల్ ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల సహకారంతో మున్సిపాలిటీకి నిధులు తీసుకువచ్చి ప్రతి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని, రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా రామాయంపేట మున్సిపాలిటీని తీర్చిదిద్దుతామని, రామాయంపేట మున్సిపల్ అభివృద్ధి కోసం నాయకులు, పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్మన్ నవనీత గణేష్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ రఘువరన్, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మాజీ కౌన్సిలర్ దేమె యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చింతల స్వామి, శ్రీధర్ రెడ్డి, డాకి స్వామి, చింతల యాదగిరి, విప్లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో రామంపేటకు మున్సిపల్ సంబంధించి ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినామో ఈరోజు మా గౌరవనీయులు మైనంపల్లి రోహిత్ రావు గారు మరియు మైనంపల్లి హనుమంతన్న గారి ఆదేశాల మేరకు శుక్రవారం నాడు శుభసూచకంగా ఉందని మన రామంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ అందరం అన్ని పార్టీల వారు ఆ భగవంతుని ప్రార్థిస్తూ బ్రహ్మాండంగా పూజా కార్యక్రమం చేసుకొని రామంపేట అన్ని వార్డులోనూ అభివృద్ధి చేసుకుంది. రామంపేటను ఆదర్శ రామంపేటగా మార్చుదాము, తీర్చిదిద్దామనే సంకల్పంతో అంతా 12 మంది కౌన్సిలర్లు ఏదైతే యువ నాయకులు ఉన్నారో వాళ్ళ సేవలు రామంపేట ప్రజానికానికి బ్రహ్మాండంగా అంతాయని చెప్పి కోరుకుంటూ ఈ సభా ప్రాంగణంలో మా రామంపేట మున్సిపాలిటీ ఒక దేవాలయంగా భావిస్తూ ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజలకు పారిశుద్ధంగా సేవలు అందిస్తూ రామంపేట మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోనే మా గౌరవనీయులు పెద్దలు
మైనంపల్లి రోహిత్ రావు గారు మరియు మైనంపల్లి హనుమంతన్న గారు రామంపేట మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే సత్తా ఏదైతే యువ నాయకులకు ఉన్నదని చెప్పడం జరిగింది. అదే మాట తప్పకుండా మడప తిప్పకుండా ఖచ్చితంగా మా యొక్క వారి ఆదేశాలకు మీరు నడుస్తూ ప్రజలందరికీ బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ మన రామంపేట అభివృద్ధికి ఏదైతే నిధులు అధికంగా తెచ్చి 12 వార్డులను సుందరవందనంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీనికి రామంపేట ప్రజలందరూ గమనిస్తూ ఖచ్చితంగా అభివృద్ధికి తోడ్పడుతూ అన్ని పార్టీల వారు సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ ఉందో ఈరోజు బాధ్యతలు చేపట్టి ఇప్పటి నుంచి మన ఈరోజు శుభసూచకం మంచి రోజు ఉన్నందున ప్రజాసేవకు అంకితమై 12 మంది కౌన్సిలర్లు ప్రజాసేవకులుగా ఉంటూ ప్రతి వార్డు బస్తీ బాటగా ఏర్పాటు చేసుకొని ఒక విధి విధానం తయారు చేసుకొని దానికి ఏదైతే లోపాలు ఉన్నాయో ఏ శాఖల నుంచి ఇబ్బందులు ఉన్నాయో ప్రజలకు తెలుసుకొని అన్ని వార్డులు కలియ తిరుగుతూ రామంపేట పట్టణాన్ని సుందరవంగా తీర్చిదిద్దామని చెప్పి కోరదండి. జై కాంగ్రెస్. రామాయపేట మున్సిపాలిటీ పట్టణంలోని ఈరోజు పాలకవర్గంలోని ప్రతి ఒక్క కౌన్సిలర్ సభ్యునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు సారు మరియు డాక్టర్ మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ఏ వార్డులో ఇబ్బందులు ఉన్నా కానీ వారి దృష్టికి తీసుకెళ్లి 12 వార్డులను అభివృద్ధి చేశామని చెప్తున్నాను. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు మత్స్యావతారంలో ఆయన మాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు లక్ష్మీ సమేత నారసింహుడు. అనంతరం దాదాపు 2 గంటల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భాగంగా 3వ రోజు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ లక్ష్మీ సమేత నారసింహుడు. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోక రక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేద పరిరక్షణకు శిష్ట పరిరక్షణ చేశాడని నృసింహుడని పండితులు తెలిపారు. మొదట దాదాపు 2 గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు అనంతరం వేద పారాయణాలు వేద పండితుల చేత మహోత్సవాన్ని కన్నుల పండగగా వీధుల కన్నుల విందుగా జరిపించారు. అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగానంద రూపంలో కష్టాలు తొలగించే లక్ష్మీ సమేతుడై కరుణ చూపే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పంచనారసింహ స్వయం వ్యక్త క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార విందుగా వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవాన్నిక దీక్ష చేత ఏకకుండాత్మక బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో వేద పారాయణములు అలాగే రామాయణ ఇతిహాస భారత భాగవత పురాణ
మూలమంత్ర అనుష్ఠాన జపాలను ఋత్విక్ వరేణ్యుల చేత 108 మంది ఋత్విక్కుల చేత ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అలాగే ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు ఎంతో మంది పండిత వరేణ్యుల చేత ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా ప్రథమంగా అలంకారంగా స్వామి నృసింహస్వామి వారు దశావతారాలలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారంలో పురవీధులలో ఊరేగించి భక్తులందరికీ కూడా కనువిందుగా అలంకారంలో దర్శనమిచ్చారు. ఈరోజు దశావతారాలలో మొదటైనటువంటి మత్స్యావతారాన్ని మనం సేవించుకోవడం జరిగింది. మత్స్యావతారం యొక్క విశేషము వేద ఉద్ధరణకై వచ్చినటువంటి అవతారమే మత్స్యావతారం. వేదములను రక్షించడం కొరకు స్వామివారు సోమకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసేసి వేదాలను రక్షించి మనందరికి కూడా ఇచ్చినటువంటి అవతారం అత్యంత విశేషమైనటువంటిది. మన జ్ఞానాన్ని ప్రసాదించిన అవతారమే మత్స్యావతారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై ప్రతి విషయంలో కూడా ఆయా సమయాలలో అణువులో అణువై పరమాణువై ఎక్కడ అంటే అక్కడ స్వామివారు ఆవిర్భవించి అందరినీ రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తున్నటువంటి ఈ యొక్క విష్ణుమూర్తి అవతారాలలో మత్స్యావతారం అత్యంత విశేషమైనటువంటిది. ఈరోజు ఆ మత్స్యావతారంలో ఉన్నటువంటి ఆ నృసింహస్వామిని దర్శించిన మాత్రమే జ్ఞానం కలుగుతుంది, శక్తి వస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాస అనేటువంటి వాటిని పారదోలి చక్కని సాత్వికమైనటువంటి మనస్సును కలిగించే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అవతారం. అలాంటి లక్ష్మీనరసింహుడు మన అందరికి కూడా చక్కని జ్ఞానాన్ని ప్రసాదించుగా కానీ ప్రార్థిస్తున్నాం. సాయంకాలము శేషవాహనంలో స్వామివారు విశేషంగా నృసింహుడు స్వామి ఆ శేషవాహనంలో పురవీధుల్లో ఊరేగుతారు. ప్రప్రథమంగా ఈరోజు బంగారుమయమైనటువంటి ఆ శేషవాహనంలో స్వామివారు అద్భుతంగా అలంకరించుకొని మన అందరినీ కూడా ఆశీర్వదించడం కొరకు పురవీధులలో ఊరేగుతాడు. భక్తులందరూ కూడా ఆ శేషవాహనారుడు నరసింహస్వామిని దర్శించి తరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుగాక. స్వస్తి సమస్తన్మంగళాని భవంతు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు రామాయంపేట మున్సిపల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటించారు. 11వ వార్డులో ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు రామాయంపేట మున్సిపల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటించి 11వ వార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పడితే నీరు మొత్తం ఇళ్లలోకి వస్తుందని, రోడ్లు బాగాలేక బైకులపై వెళ్తే ఆరోగ్య సమస్యలతో పాటు వెన్నుపూస నొప్పులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఎన్నికల సమయంలో మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకుపోవడంతో నేడు సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను కలుపుకొని సమస్యల పరిష్కారం కోసం వార్డులో పర్యటించారు. రామాయంపేటను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని, ఏ వార్డులో ఏ సమస్య ఉందో తెలుసుకోవడానికి స్థానిక మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్ తో పాటు కౌన్సిలర్లతో ఆయన మున్సిపల్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగిందని, నమ్మకంతో ప్రజలు ఓటేసి గెలిపించినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే ఉద్దేశంతో రామాయంపేటకు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరిచేందుకే వార్డులలో పర్యటించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో మున్సిపాలిటీకి మరిన్ని నిధులు తీసుకువచ్చి ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి పరుస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజ్ గుప్తా, వైస్ చైర్మన్ నవనీత గణేష్, 11వ వార్డు కౌన్సిలర్ శ్యామల స్వామి, కౌన్సిలర్లు నాగరాజు గుప్తా, రంజిత్, సందీప్ తో పాటు మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, చింతల స్వామి, దేమే యాదగిరి, డాకి స్వామి, చింతల యాదగిరి, విప్లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలో ఈరోజు మైనంపల్లి హనుమంతన్న గారు మన రామాయంపేట మున్సిపాలిటీకి వచ్చారు. ప్రతి ఒక్కరికి ఎన్నికల సమయంలో మాటిచ్చిన విధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలు, ముఖ్యంగా ఈ 11వ వార్డు 12వ వార్డులో ఉన్న సమస్యలు అప్పుడు చెప్పారు. మా మీద సార్ గారు మాకు చేసాం, అభివృద్ధి చేసాము, రోడ్ డెవలప్మెంట్ చేసామని చెప్పారు. ఎన్నికలు అయిపోయినాక మాట తప్పకుండా సార్ గారు మైనంపల్లి హనుమంతన్న గారు వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్స్ దగ్గరుండి చూసిరు. దీనికి ప్రతి ఒక్కదానికి రోడ్డు ప్రాబ్లం కానీ ప్రతి ఒక్క ప్రాబ్లం కానీ మేము ఇప్పటి నుంచి సార్ గారి దృష్టికి ప్రతి ఒక్క ప్రాబ్లం తీసుకెళ్ళి ప్రతి ఒక్క ప్రాబ్లంని మనం సాల్వ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 11వ వార్డు 12వ వార్డు ఈ మెయిన్ రోడ్ కూడా ప్రాబ్లం
ఇప్పుడు సార్ దృష్టికి వెళ్ళింది కాబట్టి వచ్చారు, చూసిరు, మనకు అభివృద్ధి చేసుకోవడానికి అన్ని విధాల మనకు తోడుగా ఉంటామని చెప్పి దీనికి కావాల్సిన నిధులు కూడా శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. మా మీద ఏ విధమైన నమ్మకంతో నోటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రతి ఒక్క వార్డులో ఉన్న సమస్యలను కూడా ప్రతి ఒక్క వార్డులో సమస్యలు సార్ గారు ప్రతి సమస్య తెలుసుకొని అన్ని తీరుస్తారని చెప్తున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం అప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫ్లడ్స్ అప్పుడు కొన్ని ఇళ్లకు నీళ్లు రావడం జరిగింది. గతంలో చేయడం జరిగింది 2-3 టైమ్స్, కానీ అది సార్ట్అవుట్ చేయలేదు. లెవెల్స్ లేవు దానికి ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గెలిపేయడం తప్పకుండా ఇవన్నీ సార్ట్అవుట్ చేస్తామని. దాంట్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ అంటే మంచి ఏదైతే అక్కడ కొన్ని కాలనీస్ మునిగిపోతున్నాయి హైదరాబాద్లో. గత 20-30 సంవత్సరాల నుంచి చిన్న ఫ్లడ్ వచ్చినా కూడా కాలనీస్ మునిగిపోయేదాన్ని సార్ట్అవుట్ చేసి బ్రహ్మాండంగా మా మహేష్ గారు సార్ట్అవుట్ చేశారు. మల్కాజ్గిరిలో కూడా దాదాపు ఒక 15,000 ఇండ్లు మునిగిపోయారు. అవన్నీ కూడా ఇలా మునగకుండా అయింది. ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కూడా పేపర్లు రాకుండా చేసిన ఘనత కూడా మా మహేష్ గారికి దక్కింది. మరి వారిని ఇక్కడ తేవడం జరిగింది. మంచి ప్రాపర్గా ఎల్లుండి టీం తీసుకొని వచ్చి ఇవన్నీ లెవెల్స్ ఇచ్చి మళ్ళీ ఫ్యూచర్లో నీళ్లు రాకుండా చేస్తానని చెప్పి డి గారు హామీ ఇచ్చారు. తప్పకుండా ప్రజలకు ఏ విధంగా హామీ ఇచ్చామో అన్నీ కూడా విదిన్ నో టైం రామాయంపేటలో సమస్యలన్నీ ఈ డ్రైనేజ్ సమస్యలు ఏవేవైతున్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసి రోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా విదిన్ 6 months అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మాటిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవంలో గోటితో ఒలిచే తలంబ్రాలే వాడతారు. ఈ తలంబ్రాలకు దీక్షా కార్యక్రమం సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామం మార్కండేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో కలశాలతో వందలాది మంది భక్తులు పాల్గొంటారని, 4వసారి 3 క్వింటాల గోటి తలంబ్రాల కళ్యాణానికి అందించే భాగ్యం కలిగిందని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నాడు మార్కండేయ దేవాలయంలో సమావేశ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇతర గ్రామాల భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. 3 రోజుల్లో కొండపాక గ్రామం నుంచి కోటి తలంబ్రాల దీక్ష ప్రారంభమై భారీ ఎత్తున ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామభక్తులకు ఈ అవకాశం కలుగజేస్తానన్నారు. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో స్త్రీ పురుష లింగభేదం లేకుండా అందరూ పాల్గొనాలన్నారు. మనము లేకున్నా మనం ఒలిచే తలంబ్రాలు కళ్యాణంలో ఉంటే పుణ్యమన్నారు. గోటి తలంబ్రాల్లో పాల్గొనడం ఎన్నో జన్మల పుణ్యఫలమని, ఇంతటి అదృష్టాన్ని మాకు కలగజేస్తున్న రామకోటి రామరాజుకు రామభక్తి అమోఘమని మార్కండేయ దేవాలయం భక్త బృందం ఘనంగా సన్మానించింది. భద్రాచలం సీతారాముల కళ్యాణంలో గోటుతో ఒలిచిన తలంబ్రాలే వాడతారు. ఈ తలంబ్రాలు దీక్షా కార్యక్రమం సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామం మార్కండేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో కలశాలతో వందలాది భక్తులు పాల్గొంటారని, 4వసారి 3 క్వింటాల గోటి తలంబ్రాలు కళ్యాణానికి అందించే భాగ్యం కలిగిందని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. అమీర్పేట ఫైర్ యాక్సిడెంట్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఓనర్స్ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇలాంటి యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఏదో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కానీ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన టీం ఇమీడియట్లీ స్పాట్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దాదాపు 50 మంది స్టూడెంట్స్ని ఇమీడియట్లీ వాళ్ళు రెస్క్యూ కూడా చేయడం జరిగింది. మరి ఇంకా ఫైర్ అయితే మొత్తం కంట్రోల్లోకి వచ్చేసింది. ఇప్పుడు వరకు అయితే ఎలాంటి ఇంకా ఫర్దర్ ఫైర్ స్ప్రెడ్ అయ్యేటట్టయితే కనిపిస్తలేదు. మరి జరగడానికి కారణాలు కూడా వాళ్ళు ఇంకా ఎందుకంటే డీటెయిల్ ఇన్స్పెక్షన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ స్టాండ్ బైలో రెడీగా ఉన్నాయి. హైడ్రా ఇమీడియట్లీ రావడం జరిగింది. ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్యాజువాలిటీ అయితే లేదు. మేమందరినీ కూడా చెప్పేది ఏంటంటే ఓనర్స్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్, మనం నాంపల్లి ఇన్సిడెంట్ చూసాం, అదేవిధంగా ఓల్డ్ సిటీలో చార్మినార్ ప్రాంతంలో కూడా ఇన్సిడెంట్ చూసాం. చాలా చిన్న నాంపల్లిలో కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతాలలో కూడా ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే ఓనర్స్ ఒక నెగ్లిజెన్సీ వల్ల, అంటే ఓనర్స్ బిల్డింగ్ ఒక స్ట్రక్చర్, బిల్డింగ్ ఒక అంటే మెయింటెనెన్స్ వల్ల ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. గత నాంపల్లిలో చూసినట్లయితే పార్కింగ్ లో వాళ్ళంతా స్టాక్ అక్కడ పెట్టడం జరిగింది. స్టాక్ పెట్టడం వల్ల ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ స్మోక్ వల్ల అక్కడ నలుగురు చనిపోవడం జరిగింది. ఇంచుమించి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో కూడా మొత్తం అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని ప్రాంతాలలో కూడా ఓనర్స్ కి కావచ్చు, డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ అన్ని ప్రాంతాల వాళ్ళకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఫైర్ సేఫ్టీ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిందని కూడా చెప్పడం జరిగింది.
మరి మేము కూడా అందరు ఓనర్స్కి కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఇమీడియట్లీగా మీ బిల్డింగ్ ఒక ఫైర్ సేఫ్టీని ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒకసారి మీరు అందరు కూడా కాషన్ అయ్యి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ ఓనర్స్ తో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమంటున్నారు? సార్ ఓనర్స్ సరే కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇప్పుడే ఇంకా మొత్తం ఇన్స్పెక్షన్ జరుగుతుంది కనుక దాని కాజ్ ఏంటిది, దాని అంటే ఇట్స్ యాక్సిడెంట్, ఇట్స్ ఏ షార్ట్ సర్క్యూట్ జరిగింది, దానివల్ల ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఏం చేయాలో డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. బీసీ రిజర్వేషన్ అమలుకే ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి పెంచాలన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టి మరి అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆనాడు అనేక మంది అనేకమైనటువంటి మాటలని మమ్మల్ని విమర్శించింది. కానీ ఇవాళ మేము చేసినటువంటి వరుస పోరాటాలతోని దిగి వచ్చినటువంటి ప్రభుత్వం మరి పూలే గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి వారు ప్రయత్నాలు ప్రారంభించినారు. కానీ ఇది పాక్షిక విజయం మాత్రమే. ఇక్కడ పెట్టడం అనేటటువంటిది వారి గౌరవానికి సంపూర్ణంగా మంచిదని నేను అనుకోవడం లేదు. ట్యాంక్ బండ్ మీద ఉండడంతో పాటు అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాల్సిందే అనేది తెలంగాణ జాగృతి బలంగా నమ్ముతూ ఉన్నది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టకపోతే రేపు పొద్దున జాగృతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడైనా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా పెడతామని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇవాళ మేము సైట్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంతవరకు విగ్రహానికి సంబంధించి కూడా ఒక విగ్రహం ఉంటుందా లేకపోతే అమ్మ సావిత్రిబాయి గారితో కలిసి విగ్రహం ఉంటుందా అనేటటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అదేవిధంగా మేము కోరుతా ఉన్నాం, ఎప్పుడంటే అప్పుడు ప్రజలు వచ్చి వారికి నివాళులు అర్పించుకునే విధంగా, వారి నుండి స్ఫూర్తి పొందే విధంగా ఏర్పాట్లు ఉండాలి. అందరికీ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఈ విగ్రహం క్లోజ్ చేసి పెట్టొద్దు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక విగ్రహాలకు సరిసమానంగా ధీటుగా అంతే ఎత్తులో అంతే గంభీరంగా ఈ విగ్రహం ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే బడ్జెట్ సెషన్లో బీసీలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 20,000 కోట్లను ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి చివరిగా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టడానికి రాష్ట్రమంతా మీరు జీవోలు ఇచ్చారు. మేము మళ్ళీ మా జాగృతి నుండి చెప్తా ఉన్నాం, తెలంగాణ తల్లి అనేటటువంటిది ఉద్యమ కాలంలో ఎట్లా ఉండేనో అటువంటి తల్లియే తెలంగాణ తల్లి. బతుకమ్మ లేని తల్లి తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి మాత్రమే. మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా, మీ అధికార దర్పం ప్రదర్శించి ఎన్ని జీవోలు ఇచ్చినా ప్రజల హృదయాల్లో మాత్రం ఆ బొమ్మకు అమ్మ స్థానం లభించదని చెప్పి తెలియజేస్తూ బీసీల పట్ల మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రామాయంపేట మున్సిపల్ చైర్మన్గా గెలుపొందిన గజవాడ లావణ్య నాగరాజు గుప్తాను ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు సూదం మల్లేశం ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు శివానంది నారాయణ మాట్లాడుతూ రామాయంపేట మున్సిపల్ చైర్మన్గా గెలుపొందడం చాలా అభినందనీయమని, ఆర్యవైశ్య సమాజానికి గర్వకారణమన్నారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గా గెలుపొందిన గజవాడ లావణ్య నాగరాజు గుప్తాను ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు సూదం మల్లేశం ఆధ్వర్యంలో శాల్వా పూలమాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు శివనంది నారాయణ మాట్లాడుతూ రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గా గెలుపొందడం చాలా అభినందనీయమని, ఆర్యవైశ్య సమాజానికి గర్వకారణమన్నారు. మున్సిపల్ చైర్మన్ గా గెలుపొంది ప్రజాసేవ చేయడం కోసం ముందుకు రావడం అభినందనీయమని, మున్సిపల్ చైర్మన్ గా రామాయంపేటలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే విధంగా వారికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు శివనంది నారాయణ, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు సూదం మల్లేశం, ఆర్యవైశ్య మహాసభ టెక్నికల్ మాజీ జిల్లా ఇన్ఛార్జి బద్రీనారాయణ, ఆర్యవైశ్య మహాసభ రామాయంపేట మండల సెక్రటరీ ఎనిశెట్టి అశోక్, మహంకాళి దేవాలయ డైరెక్టర్ దారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి లావణ్య నాగరాజు గారు చైర్మన్ రావడం వల్ల వైశ్య జాతికే కాదు సమాజానికి కూడా చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. నాగరాజు గారు కౌన్సిలర్ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం, ప్రజల అదృష్టంగా కూడా భావిస్తున్నాం. వారి యొక్క సేవలు సమాజానికి పూర్తి స్థాయిలో అందాలని, వారికి అవసరమైనప్పుడల్లా మా అండదండలు ఎప్పటికి ఉంటాయని చెప్పేసి కూడా నేను సంఘ పక్షాన వ్యక్తిగతంగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను.
రైతులు వరితో పాటు పామాయిల్ కూడా సాగు చేయాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పామాయిల్తో రైతులకు చాలా లాభాలు ఉంటాయని తెలిపారు. నష్టం అనేది ఉండదన్నారు. హిందుస్థాన్ కంపెనీతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండలి కేంద్రంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కోకో వేసుకోవచ్చు, వక్ వేసుకోవచ్చు, జాజ్ వేసుకోవచ్చు, అనేక రకమైన పంటలు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వక్ వేసుకున్న వాడికి 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. అక్కడ పామాయిల్ పంట పామాయిల్కే ఉంటుంది, కోకో పంట కోకోకే ఉంటుంది, అందులో వక్క కూడా పెరుగుతుంది. అందుకని రైతులు ఎవరైనా ఉత్సాహం ఉంటే కలెక్టర్ గారిని అడగండి. మన అధికారులు మిమ్మల్ని కూడా ఆదర్శ రైతులు అందరినీ ఆ జిల్లాకు తీసుకొచ్చి చూపించే బాధ్యత. మీరు చూస్తే కళ్ళతో చూస్తే మీకు నమ్మకం కుదురుతుంది. అప్పుడు మీరు ధైర్యంగా ముందుకెళ్ళవచ్చు. కాబట్టి దయచేసి పెద్ద చెప్పినట్లు ఈ పంట వేయొద్దు, ఈ పంట వేయమని కాదు నేను చెప్పేది. ఆ పంటల వల్ల రైతు బతకలేకపోతున్నాడు, స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. తుఫాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరువు ఎప్పుడు వస్తుందో తెలియదు, రాడవాళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవడు కొట్టడో తెలియదు, ఎవడు అమ్ముతుందో తెలియదు, ఎక్కడ అమ్మాలో తెలియట్లా. కాబట్టి దయచేసి దీనికి ఆ బాధలు లేదు. కాలం ఎక్కడున్నా పంట పండుతుంది. మీకు అమ్ముకునే బాధ మీకు అవసరం లేదు. మీ తోటలోకి వచ్చి తీసుకెళ్లే బాధ్యత కంపెనీది. కాబట్టి దయచేసి ఇన్ని సౌకర్యాలు ఉన్న పంట ఏది లేదు. కాబట్టి ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్నా కూడా నేను దెబ్బలాట చేయించా. ఇప్పుడు నేను అదే మంత్రిగా వచ్చా కాబట్టి రాష్ట్రం మొత్తం పంచబడాలని, నా రైతులందరూ చిరునవ్వుతో ఉండాలని, నా రైతుల ఆదాయం పెరగాలని, నా రైతులు నిర్భయంగా వ్యవసాయం చేసే స్థితికి ఈ రాష్ట్రం తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. కాబట్టి దయచేసి నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఈ సందర్భం వచ్చింది. మీ దగ్గర వరి ఎక్కువ పండుతూ ఉంది. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రైతులు మన రైతులే. దానికి మార్కెటింగ్ ఇబ్బందులు వస్తాయి. మీరు రైతులను జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి రైతుల్ని మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి. రైతుకి లాభం వచ్చే పంటలతో తెప్పించండి. ఆ పంటలకి వాల్యూ యాడింగ్ వచ్చేటట్టుగా ఇండస్ట్రీస్ ని, ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి రైతు పండించిన ఏ పంట కూడా బజార్ పాలు కాకూడదు. ఇప్పుడు బొప్పాయి పండిస్తే మంచి గాలి మొత్తం కింద పడిపోతుంది. ఇప్పుడు మాకెళ్ళి మామిడి తోటలో కోతం కూసి మనం 3 రోజుల మనసుకి మొత్తం మాడిపోయింది. నాకు మామిడి తోట ఉంది. అన్ని పంటలు వేసా. అన్ని పంటలు వేసిన తర్వాతనే ఆఖరికి మా పెద్ద ఆయన చదవాలి ఈ పంటకు వచ్చాను. నేను మొక్కలు పెట్టి ఇప్పుడు 42 సంవత్సరాలు ఇంకా నా తోట కాస్తనే ఉంది. అప్పుడు అందులో తీసి వేరే పక్క కోకో అటువంటి పంటలు వేస్తాను. 40 ఏళ్ళు అయిన తర్వాత కూడా తోట కాస్తుంది. వచ్చిన క్రాప్ని కంపెనీ ద్వారా ప్రొక్యూర్ చేసి మన కంపెనీకి పంపించండి. ఆడికి ఏ రకమైన భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇచ్చిన మాట ప్రకారం రామలింగపేట మున్సిపల్ పట్టణంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే. 11వ వార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న మైనంపల్లి హనుమంతరావు. ఘనంగా జరుగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. 3వ రోజు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ సమేత నారసింహుడు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లాలన్న జాగృతి అధ్యక్షురాలు. బీసీ రిజర్వేషన్ అమలుకై ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి పెంచాలన్న కవిత. అమీర్పేట ఫైర్ యాక్సిడెంట్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఓనర్స్ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే సామాన్య ప్రజలకు అన్యాయం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.